యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం. శివపుత్రం శక్తిహస్తం షణ్ముఖం కేకివాహనం వందే వల్లీదేవసేనాపతిం సుబ్రహ్మణ్యమీశ్వరం అంటూ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తుతి. ఇలా ఇవాళ ఈరోజు ఏదైతే షష్ఠి తిథి అని చెప్పుకున్నామో అలాగే ఆదివారము సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనది అని చెప్పుకున్నాము. షష్ఠీ తిథికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. అలాగా ఈ రెండింటికి అధిపతి అయినటువంటి విషయం ఇంతకు ముందు వీడియోలోనే మనం చెప్పుకున్నాం. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి 6 అనేటువంటి సంఖ్య ప్రీతికరమైనది. అందువల్ల జ్యోతిష శాస్త్రములో కూడా 6వ స్థానాన్ని, జన్మలగ్నాతు 6వ స్థానాన్ని శత్రుస్థానమని, విజయస్థానమని, రుణస్థానమని పిలవటం జరుగుతుంది. అలాగా 6 అనే సంఖ్య ద్వారా, అంటే 6 మార్లు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయంలో ప్రదక్షిణ చేయటం కానీ, లేదు 6 2 6 3 అలా హెచ్చింపుగా ఎలా ఎన్ని 6లు చేస్తే అంత ప్రయోజనం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ద్వారా. ముఖ్యంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది, శత్రు జయం కలుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి సుబ్రహ్మణ్య షట్కము అని 6 శ్లోకాలతో కూడినటువంటి ఒక స్తోత్రము కూడా నేను ఇదే ఛానల్లో పాడి ఉండటం జరిగింది. సుబ్రహ్మణ్య షట్కం అని రాగము ద్వారా పాటగా పాడటం జరిగింది. దాన్ని కూడా ఒకసారి ఇవాళ మీరు ఒక 6 సార్లు వింటే కూడా చక్కటి ప్రయోజనం. అలాగే సాం శరవణ భవ అనే మంత్రం కానీ, సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనే మంత్రం కానీ ఇవాళ 1008 సార్లు జపం చేసిన వారికి ఈ రోగహరము, శత్రుజయము, ఇలాగా లేదా రుణ విమోచనం మొదలైనటువంటి విషయాలలో విజయం కలుగుతుందని తెలియజేస్తూ జయోస్తు మీ శివశ్రీ శర్మ మాడుగుల.